ప్రియులారా, దేవునికి రెండూ తెలుసు. దరిద్రుణ్ణి తెచ్చి సింహాసనం ఎక్కించడం తెలుసు, పిచ్చి చేష్టాలు చేస్తే ఒక్క తన్నుదాన్ని అక్కడి నుంచి పడేయటం కూడా తెలుసు. ఈరోజు నేను చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న అందరికీ చెప్తున్నా సభాముఖంగా, దీన స్థితిలో ఉన్నావా, దరిద్ర గుట్టు స్థితిలో ఉన్నావా, శాపాన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నావా, అవమానాల్లో నువ్వు ఉన్నావా, ఓకే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని పాదాలు పట్టుకుంటున్నావు, మొర్ర పెట్టుకుంటున్నావు, దేవుడు తప్పకుండా నీకు తోడ్పాటు అందిస్తాడు. తప్పకుండా ఆయన నీ కొమ్ము హెచ్చిస్తాడు. తన చిత్తమును బట్టి ఇప్పుడో కొంతకాలానికో నీ విశ్వాస్యతను బట్టి, తన విశ్వాస్యతను బట్టి తప్పకుండా దేవుడు నీ కొమ్ము హెచ్చిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న దరిద్ర గొట్టు బతుకు ఎట్టనే ఉండదు. ఎందుకంటే ఆయన పాదాలను ఆశ్రయించావు, ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నావు కనుక నిన్ను కరుణింపక మానడో, నిన్ను ఆశీర్వదించక మానడో, నిన్ను వర్ధిల్లింప చేయక మానడో, నిన్ను ఎత్తి పట్టక మానడో, తప్పకుండా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా హెచ్చిస్తాడు. అయితే ఈ శ్రమల కాలంలో, శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు నువ్వు ఎదుర్కొనే శోధనలన్నీ ఒక ఎత్తు, శ్రమ తీరిన తర్వాత ప్రశాంతతలోకి వచ్చి, సమృద్ధిలోకి వచ్చి, ఆశీర్వాదంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎదుర్కొనే శోధనే పెద్ద శోధన. శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు వచ్చే శోధనలన్నీ నిన్ను దేవునికి ఇంకా దగ్గరికి తీసుకెళ్తాయి. ఈ వేదనలన్నీ తొలగిపోయి ప్రశాంతత వచ్చింది చూడు, నీకు ఏ నొప్పి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవితం తొల్లిపోతూ ఉంటుంది చూడు, అప్పుడు నీకు డేంజర్. అదే నిజంగా నీకు, నాకు, మనందరికీ శోధన గడియ, శోధన కాలం. ఎందుకంటే శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేస్తే, ప్రశాంతత, సుఖం మనల్ని దేవునికి దూరం చేసి లోకానికి దగ్గర చేస్తాయి. అర్థమైందా? దేనికి దగ్గర చేస్తాయి? ఇప్పుడు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. శ్రమలో ఉన్నప్పుడు మన ప్రార్థనా జీవితం కానీ, పరిశుద్ధ జీవితం కానీ, దేవుని భయం కానీ, మోకాళ్ళ అనుభవం కానీ, దేవుని సన్నిధికి కాచుకోవటం కానీ, రాత్రి మగళ్ళు గోజాడటం కానీ, శ్రమలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటాయి ఇవి. శ్రమ తీరిన తర్వాత చూడు, ఒకసారి ఒక జోక్ చెప్తాను, గుర్తొచ్చింది నాకు. దైవజనుడి దగ్గరికి, నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడులే, ఆయన దగ్గరికి ఒక గుండోడు వచ్చాడంట. గుండోడు అంటే జుట్టు ఉంది, గుండు కొట్టించుకొని వచ్చాడు. గుండు కొట్టించుకొని వస్తే, ఎవరు బాబు ఏందంటే, అన్నా నీతోనే ఉండాలనుకుంటున్నాను అన్నా, జీవితంలో ఎంత చేసినా ఏం చేసినా అంతా మాయే కదన్నా, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి బతుకులే కదన్నా మన బతుకులు, కాబట్టి ఇక నా జీవితం దేవునికి అంకితం చేద్దాం అనుకుంటున్నాను అన్న, ఇక నువ్వు ఎటు పోతే అటు రావాలనుకుంటున్నాను, నీకు పొద్దుగూకులు ఇక దేవుడి సేవే చేయాలనుకుంటున్నాను అన్న అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నిజంగానే ఈ మాటలన్నీ అంటున్నావు అంటే, నిజంగానే అంటున్నాను అన్న. సరే ఉండు, నాకు ఉన్నదే నీకు కూడా పెడతాను, తిని సేవ చేద్దాం, సరే నువ్వు ఆశించావు కదా అంతే చేద్దామని. పాప ఆయన ఇటు పోతట్టు తీసుకెళ్ళేవాడంట. ఈ పోయాడు, ఎక్కడన్నా సేవ చేసి అలిసిపోయి ఒక పూట పండుకున్నాడు అనుకో, వస్తాడంట, అన్నా నవ్వు ఏది పండుకున్నా? దైవజనుడు పండుకోవచ్చా? దైవజనుడు పండుకుంటే ఆత్మల సంగతి ఏందన్నా? నశించిపోతున్న ఆత్మల సంగతి ఏంది? మనం పండుకోవచ్చా? పని చేయకుండా భోజనం చేయొచ్చా? లే పోదాంలే అని లేపేవాడంట. మరి దైవజనుడికి అవమానం కదా. ఇదేందిరా, విశ్వాసం వచ్చి నాకు చెబుతున్నాడు, విశ్వాసి నిద్రముఖం వేసుకొని నిద్రపోతుంటే నేను లేపాలి, విశ్వాసి ఏం చేస్తుంటే నిద్రముఖం వేసుకొని నిద్రపోతుంటే విశ్వాసి నేనేం చేయాలి? స్తోత్రం చెప్పండి మీరు. నేను నిద్ర లేపాలి. విశ్వాసి బాధ్యత రాహిత్యంగా ఉంటే, జీవితం దాని విలువలు తెలిసిన నేను వాడికి చెప్పి వాడిని ప్రేరేపించి ప్రోత్సహించాలి సేవకి. అట్లాంటి వీడొచ్చి నాకు చెబుతున్నాడు, చీచి వీడి చేత చెప్పించుకుంటాను ఏంటి నేనని.
పాపం తెంపు లేకుండా ఖాళీ లేకుండా తిరుగుతున్నాడంట సేవకి, వీడి పక్కన ఉన్నంతసేపు. ఎందుకంటే మళ్ళీ వీడి పక్కన ఉన్నప్పుడు ఆయన ఒక దగ్గర ఉండి ఒక పూట రెస్ట్ తీసుకున్నట్టు వీడు ఎవరుతాడు మళ్ళీ వచ్చి, అన్నో ఏంది నువ్వు ఖాళీగా ఉన్నావు అంటాడుగా. వీడి చేత నేను ఈ మాట ఎందుకు అనిపించుకోవాల్సి అని ఆయన పాపం రాత్రింబగళ్ళు తెంపు లేకుండా పొద్దున ఒక్కోటం, సాయంత్రం ఒక్కోటం, మధ్యాహ్నం ఒక్కోటం నడు తిరిగాడంట. వీడి దెబ్బకి రెస్ట్ లేకుండా తిరుగుతున్నాడు ఆయన. ఈ పక్కన ఉంటా ఒకరోజు సడన్గా మాయమైపోయాడు. వీడు కనపట్టల్లా. ఎవరు? గుండోడు కనపట్టల్లా, మాయమైపోయాడు. అయ్యా బాబు ఎవరన్నా గుండు చేసుకున్నాడు తిట్టవాక, మిమ్మల్ని ఉద్దేశించి కాదు, వాడు కనపట్ల. ఏందిరా వీడు భక్తుడు కనపట్టలేదు, గుండోడు నన్ను అసలు కూర్చొని లేదు, నిలబడి లేదు, ఆత్మలు అన్నాడు, నశించిపోతాని అన్నాడు, భారం అన్నాడు, జీవితం ఇక దేవుడికి అంకితం అన్నాడు, అన్నీ చెప్పి వీడేంద్ర అడ్రస్ దొరకలేదు అనుకొని కొద్ది రోజులు చూశాడు. వాడు కనపడలా. మరి కొంతకాలం తర్వాత ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ సెంటర్లో కూర్చొని గుండోడు బీడి తాగుతున్నాడంట. ఈయన బిత్తరపోయి ఆ గుండెనా ఈ గుండెని చూశాడు. ఆ గుండె దగ్గరికి పోయంట. దగ్గరికి పోయి చూశాడు. అన్నా వందనాలన్నా అన్నాడంట బీడి అక్కడ పడేసి. ఏందిరా నువ్వు చేస్తుంది? అన్నా ఈ జీవితం యేసు ప్రభుకి అంకితం అని వస్తేవి. అరే నన్ను కూర్చొనిపోతివి, నిలబడిపోతివి, అన్న ఆత్మలు నశించిపోతున్నాయి, నువ్వెట్ట నిద్రపోతావు, నువ్వెట్లా కూర్చుంటావు, నువ్వెట్లా ఊరుకుంటావు అని నన్ను తెంపు లేకుండా తరిమితివి. ఒక దగ్గర ఉండిచ్చావంటారు నన్ను, ఒక ఊర్లో ఒక చోట నిద్ర చేయనిచ్చావా నన్ను? ఏందిరా నువ్వు చేస్తుంది అన్నాడంట. అదే అప్పుడు ఒక వ్యవహారం మీద వచ్చాలి అన్నా అన్నాడంట. ఒక వ్యవహారం మీద వచ్చాలి అన్నా అన్నాడంట. ఏందిరా వ్యవహారం అన్నాడు. అప్పుడు మన మీద కేసు పడిందిలే అన్నా. ఏంటిది? కేసు పడింది మన మీద. గుండె ఎందుకు అనుకున్నావు? ఎవడు గుర్తుపట్టకుండా. నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అనుకున్నావు? ఇంకెక్కడున్నా నన్ను పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. నేనుండే తావులన్నీ తెలుసు, నేనేందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఎవడు నాకు ఆశ్రయం వీడు, నేను ఉండే చోట్ల పోలీసు వాళ్ళకి తెలుసు కాబట్టి వస్తారు. ఇక నన్ను ఎరగనోడివి నువ్వే. నేను నీ దగ్గర ఉంటే పోలీసు వాళ్ళు కూడా పట్టుకుంది. రహస్యమైన స్థలం ఇదే కాబట్టి నీ దగ్గరికి వచ్చా, నమ్మబలికే. పాపం నువ్వు కూడా నమ్మావు. అది సరేనా? మరి నన్నెందుకు మరి అన్ని మాటలు దేవుని వాక్యంలోని మాటలు మాట్లాడి నన్ను కూర్చొని కూడా నిలబెట్టుకొని చదివావు ఎందుకురా అంటే, ఒక దగ్గరే ఉంటే ఏమో ఆడ కూడా పోలీసు వాళ్ళు వస్తారేమో అనుమానంతో నేను ఒక దగ్గర ఉండకూడదు కదన్నా, అందుకని నిన్ను కూడా తరిమాను. వారిద్దరు మరి కూడా చూడు, వాడి భద్రత కోసం వాడు ఏ మాటలు చెప్పాడో చూడు. దేవుని మాటలో, దైవజనుడు నువ్వు అసలు పని చేయకుండా భోజనం చేయొచ్చా? చూసారా? వాక్యం విరిగిన గుండోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాధలలో ఉన్నప్పుడు వచ్చాడు వాడు, తలదాచుకున్నాడు, ఆ వాడుకున్నాడు. అయిపోయిన తర్వాత వాడు ఎక్కడ కనపడ్డాడు, ఏ స్థితిలో కనపడ్డాడో చూడండి. కొంతమంది భక్తి ఇలానే ఉంటుంది. శ్రమగా ఉన్నప్పుడు, సమస్యగా ఉన్నప్పుడు, ఇరుకుగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, రోదంలో ఉన్నప్పుడు దేవునికి సమీపంగా వస్తారు. అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపుతారు. మనుషులతో మనుషుల నాటకాలు కాదు, దేవునితో పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి. తెలుసా మీకు? మనుషులతో మనుషుల నాటకాలు ఆడితేనన్నా మనుషులు అడుగుతారు. అప్పుడు అగసాట్లో ఉన్నప్పుడు తీయగా వచ్చావుగా నా దగ్గర అన్ని దోచుకొని పోవటానికి, బుద్ధి లేదా అని అడుగుతారు కదా. మనుషుల దగ్గర జరిగే నాటకాల కంటే కూడా దేవుని దగ్గర ఇంకా పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి. దేవుడు అడగడు కదా.
ఏమ్మా ఆ రోజు వచ్చావు, ఎన్ని మాటలు చెప్పావు, ఇక ఈ జీవితం పెరుగుకి అంకితం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. ఎరా అబ్బాయి, ఈ జీవితం కొన్నా నీకు ఏమైపోయినా ఇక ఆయనే ఎగిరి చెప్పావు. ఏందిరా మరి ఇప్పుడు నీ వ్యవహారం ఏందిరా అనగా మనుషులైతే అంటారు, ఏసై అండగా. అందుకే ఏసై దగ్గర పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి అని చెప్పా. శ్రమ దినమున దేవుని పాదాలను ఆశ్రయించి సమీపంగా ఉండి అన్ని విషయాలకు విధేయత చూపి శ్రమ తీరిన తరువాత భ్రష్టులైపోతున్న వారిని, పోయిన వారిని ఎంతోమందిని నేను చూశాను. భయం నాకు. అందుకే దావీదు కీర్తనలోనే అన్నాడు, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. నీ ఆజ్ఞలను నేను గైకొని ఉండునట్లు శ్రమ అనేది నా కలగటం నాకు మేలయ్యా అన్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. చూడు 119వ కీర్తన ఒక్కసారి చూడండి. శ్రమ కలుగక మునుపు నేను 119వ కీర్తన 67 చదువమ్మా. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు విడిచాడంట? శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాడట. శ్రమ కలిగినప్పుడు త్రోవలోకి వచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, శ్రమ మేలా కీడా? ఎప్పుడు బయటపడతాను అంటారు. ఓకే, తప్పకుండా నిన్ను బయట పడేస్తాడు దేవుడు, సందేహమే లేదు. అయితే ఒక్క మాట, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఉన్న దీనత్వము, తగ్గింపు, పరిశుద్ధత, ప్రార్థన, దేవునికి చూపే విధేయత, ఇవన్నీ శ్రమ తీరిన తర్వాత ఉంటాయా? గ్యారెంటీ ఉందా? ఉంటే చెప్పు. డౌట్ లేదన్నా, ఇంకా ఎక్కువ చేస్తానన్నా. కొంతమంది బాధతో చెబుతారు, అసలు ఈ బంధకాలు ఉన్నాయి కానన్నా, అసలు ఈ బంధకాలు కూడా లేకపోతే అసలు ఇక పొద్దుస్తమాను ఇక అదే పనిలో ఉంటానన్నా అంటారు. నిజంగానే బంధకాలు దేవుడు తీసేస్తే కనపడేది కూడా కనపడకుండా తిరుగుతుంటారు. ఇక ఆయన ఆశీర్వదించక మానడం. ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా ఆ నమ్మకాన్ని బట్టి బ్లెస్ చేయక మానడం. ఏ కొంచెం ఆయన్ని గణపరిచినా ఆయనకు బలహీనత ఉంది. ఆయన్ని గణపరిచారంటే వాళ్ళని గణపరచకుండా నిద్రపోడు. స్తోత్రం. ఇప్పుడు మనందరం కలిసి ఆయన్ని మయంపరచాలి లెక్క, కానీ ఆయన రివర్స్ మాట్లాడుతుంటాడు మనతో. నేను నీకు మంచి పేరును ఖ్యాతిని రప్పించేదను అంటాడు. నేను నీకు ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్ను ఎక్కిస్తానంటాడు. నీ గంపను పిండి పీసుకు నీ తొట్టి అంటే ఆహార సమృద్ధినిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే, నిశ్చయముగా స్వస్థపరుస్తానంటాడు. స్వస్థపరుస్తాడు కూడా. ఏ కొంచెం నువ్వు నమ్మకంగా కనపడినా, ఏ కొంచెం కృతజ్ఞత చూపించినా, ఏ కొంచెం ఘనపరిచినా తిరిగి నీకు బదులివ్వకుండా ఊరుకోడు. పొందేసి అలా వదిలేసేవాడు కాదు ఆయన. అది వచ్చింది సమస్య. సౌలు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. దావీదు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు. అంతే, కన్ఫామ్గా జరిగిద్ది. ఇందులో పక్షపాతం ఏమి లేదు. మళ్ళా తన ఎడల భయభక్తులు నిలిపి, తనకు విధేయత చూపి, తనను ప్రేమించే వారందరినీ కూడా ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు నిశ్చయంగా. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించను అని ఉంది. అన్ని విషయాలంటే స్పిరిచువల్గాను, సంతానపరంగాను, భౌతికంగా కూడా. ఉండటానికి, తినటానికి సమృద్ధినిచ్చాడు. దాసదాసి జనాంగం ఇచ్చాడు. ఇంట పుట్టి అలవర్చబడిన వాళ్ళే 318 మంది యోధులు ఉన్నారు. అంటే ఒక మినీ సైన్యాన్ని రన్ చేస్తున్నాడు ఆయన. ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతునిగా
హేతు కుమారులు ఏం మాట్లాడారు? మా మధ్యన నీవు మహారాజువై ఉన్నావు అన్నారు అబ్రహాముని. బాయ్ నేనంతా ఆత్మ సంబంధంగా దీవించేవాడినే కానీ ఇగో ఆ శరీర సంబంధంగా నేనేం చేయను అనలా. ఆత్మ సంబంధంగా దీవించాడు, శరీర సంబంధంగా కావలసినవి కూడా ఇచ్చాడా? ఇలేదా? ఖచ్చితంగా ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నా, అందరికీ ఒక్కసారి చెప్తున్నా, సోదరి సోదరులారా, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా, నువ్వు ఎన్ని రకాల ఇరకాటాల్లో, ఎంత ప్రెజర్లో, ఎంత ఒత్తిడిలో, ఎంత వేదనలో ఉన్నావు, వాటన్నిటి నుంచి నిశ్చయముగా దేవుడు విడిపిస్తాడు. నిన్ను ఆశీర్వదించేది ఖాయం. నీ తలనెత్తేది ఖాయం. ఈరోజు నీకే లేక పుట్టుకు లాటరీ కొడుతున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు. నీ చేత 10 మందికి హెల్ప్ చేపిస్తాడు ఆయన. నువ్వు 10 మందికి పెట్టగలిగే స్తోమత నీ చేతికి ఇస్తాడు ఆయన. ఈరోజు నీకే వస్త్రం లేదు సరిగా, నువ్వు 10 మందికి బట్టలు ఇవ్వగలిగే కెపాసిటీ, ఆ సమృద్ధి నీకు ఇస్తాడు ఆయన. ఈరోజు నిన్నే ఆదరించే వాళ్ళారు, అనేకులు నిన్ను ఆదరించినట్లు నీవు అనేకులను ఆదరించినట్లు ఆయన చెయ్యగలడు. ఆయనకి సాధ్యం కాదా ఏంది? చేత కాదు దేవుడికి నిన్ను లేవనెత్తటం. అయితే ఇప్పుడున్నట్లే శ్రమకాలంలో నీవు ఉన్నట్లే నెమ్మది కాలంలో ఉండగలవా? ఆ మైండ్ నీకుందా అనేది ఇక్కడ ప్రశ్న. ఆయన వెతుక్కుంటాడని తెలుసా మీకు? బ్లెస్ చేసి, ఆశీర్వదించి, బాగు చేసి టెస్ట్ చేసుకుంటాడు. బ్రదరు ఈ బాగుపడ్డాడు కదా, అంతకుముందు దీనంగా మొరపెట్టాడు కదా, ఇప్పుడు లైన్లోకి వచ్చాడు కదా, ఎట్టున్నాడని కనిపెడతాడు. అట్ట ఎందుకు కనిపెడతాడులే అనవాకండి, ఖచ్చితంగా కనిపెడతాడు. అంతకు ముందున్నట్టే ఉన్నాడా, లేకపోతే ఏమైనా తేడాలు వచ్చినాయా అని ఖచ్చితంగా చూసుకుంటాడు. ముగ్గురు చూపిస్తాను మీకు బైబిల్లో, ముగ్గురిని. సింపుల్. యోహాను సువార్త 9లో ఒకడు కనపడతాడు, యోహాను సువార్త 5లో ఇంకొకడు కనపడతాడు, మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఒకడు కనపడతాడు. స్తోత్రం. యోహాను 9లోనేమో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషుణ్ణి ప్రభువు స్వస్థపరిచి తర్వాత వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎలా ఉన్నాడో మళ్ళీ వాడిని వెతుక్కుంటా పోతాడు. యోహాను సువార్త 9లో పుట్టినది మొదలుకొని గుడ్డివాడండి, ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదను వాడి కళ్ళకి రాసి సిలోయమను కోనేట్లోకి వెళ్ళి కళ్ళు కడుక్కో చూపు పొందుతామని పంపిస్తాడు. చూపు వచ్చింది. చూపు వచ్చినందుకు గాను ఊరోళ్ళు మనోడిని నిలబెట్టి పంచాయతీ పెడతారు. పంచాయతీ ఎందుకంటే చూపు వచ్చినందుకు కాదు, ఆ చూపు యేసు ప్రభు ఇచ్చాడు అన్నందుకు. పంచాయతీ మీటింగ్ పెడతారు. పెట్టంటారు, ఆయన ఏదో ఉమ్మూసాడు, బురద చేశాడు, ఆ బురద కళ్ళకి రాశాడు, నాకు చూపు వచ్చిందని అన్నీ చెప్పవాకు. దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పు, దేవుణ్ణి మయంపరచు, యేసును కాదు. యేసును గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వద్దు అంటారు ఆ ఊర్లో వాళ్ళు. అయ్యా దేవుడే బాగు చేసినోడు, దేవుడే, ఇదిగో నన్ను ముట్టినవాడు యేసు దేవుడే, ప్రభువే. దైవశక్తి ఆయనలో లేకుండా ఆయన ఉమ్మికి గుడ్డివాడి కళ్ళు తెరవగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఆయన దేవుడే, ప్రభువే, నా కళ్ళు ఇచ్చినటువంటి సృష్టికర్తే అని వీడంటే తలా ఒక మాటని వాడిని నానా బీభత్సం చేసి చివరికి ఊళ్ళో నుంచి వెలేస్తారు. మేలు పొంది నాకు సాక్షిగా ఉన్నాడా, లేకపోతే మేలు పొంది ఎంత చెడ్డ ఊరు కావాలే, మనోళ్ళు కావాలే అని నాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళని సెట్ చేసుకున్నాడా? అయితే మనోడు ఊరికి అడ్డం తిరిగాడు, ఊరికి అడ్డం తిరిగాడు. ఏయ్ మర్యాదగా చెబుతున్నాం, పద్దాకలా ఆ యేసు నా కళ్ళు ముట్టాడు, నాకు చూపు వచ్చింది అని ప్రచారం చేశావంటే ఇప్పటికే అతని గురించి బాగా ప్రచారం జరుగుతుంది. ఆయన మెస్సీ అని అదని ఇదని అంతా ఇంత రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. మాకు ఒళ్ళు మండుతుంది.
ఇప్పుడు కొత్తగా నువ్వు ఒకటి తయారయ్యావు, అదేమంటే నా కళ్ళు బాగు చేశాడు అంటున్నావు. ఇప్పుడు ఉన్న వాయింపుడికే ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతుంటేనే మా చెవులు వాసిపోతున్నాయి. మళ్ళీ నువ్వు ఒకటిగా బయలుదేరి నాకు చూపించాడని బయలుదేరావు. ఇంకా ఎక్కువైపోయింది. మా వల్ల కాదురా, తట్టుకోలేము. కాబట్టి యేసు కావాలా, మేం కావాలా? యేసు కావాలా, ఊరు కావాలా? చెప్పు. నాకు యేసే కావాలా. కళ్ళు లేక తడవలాడుతూ గుంటా మెట్ట కానకుండా బోర్లు పడి ముక్కులు మూతులు పగిలి రక్తాలు గారుతా తిరిగారా? జాలునిరా మీకు? నా చేతిలో అంత రూపాయి వేయటానికి ఎన్ని సణుకోనేశారా మీరు? ఎంత ఏడ్చుకున్నాను రా నేను. నా కంచంలో నేను తింటుంటే అందులో చీమలు పడ్డాయా, దోమలు పడ్డాయా, పురుగులు పడ్డాయా, ఆ పదార్థం ఎలా ఉందనేది చూసినోడు సరే ఫలానా ఆహారం తింటున్నారు ఏంట్రా, ఇందులో ఇది ఉందిరా అని చెబితే నా గుండె ఎంత బాధపడింది. ఇప్పటిదాకా నేను పురుగులు అన్నవి తిన్నానా? నా కళ్ళుంటే నేను తినలేను కదరా అది. అలాంటి పదార్థాలు నేను మీ కళ్ళుండి మంచి పదార్థాలు తింటుంటే కళ్ళు కనపడని నేను ఇది పడితే అది తింటున్నాను. జాలి లేదురా మీకు? నేను పడితే దెబ్బలు తగిలినాయి, జాలి లేదు మీకు. నేను భిక్షగాడిలాగా అడుక్కునే స్థితిలో ఉన్నాను, జాలి లేదు మీకు. తినలేనివి తింటున్నాను, మీరు కళ్ళుండి తినలేనివి నేను కళ్ళు లేక తింటున్నా. ఎటు పోవాలన్నా ఏదో ఒక ఆధారం, ఎవరో ఒకళ్ళు దారి చెప్పాలి. మీరు రోజు వెలుగు చూస్తారా? పుట్టిన మొదలుకొని ఇప్పటిదాకా వెలుగంటే ఎట్లుంటుందో నాకు తెలియదురా. కనీసం నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా. నా ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా. నా జీవితం పగవాడికి కూడా రాకూడదురా. ఏదో మీ మధ్య అలా నవ్వుతా నేను తిరుగుతా ఉన్నాను, నా గుండె నిండా ఏడుపే. ఆయన నన్ను చూశాడు రా. ఆయన నన్ను చూశాడు, నా ఆవేదనను చూశాడు, నా ఆక్రందనను చూశాడు. ఆయన శిష్యులు ఇది వీడు పాపం చేశాడు, వీడు పాపం చేశారంటే ఈ పనికిమాలిన ప్రశ్నలు కాదని నన్ను పిలిచి నాకు కళ్ళు ఇచ్చాడు ఆయన. ఈరోజు నా తల్లిదండ్రిని చూశాను, మీ ముఖాలు చూస్తున్నాను, నేను ఈ లోకాన్ని చూశాను, ఈరోజు నీ వెలుగును చూస్తున్నాను. కాబట్టి నా మేలును ఆశించకుండా నా కీడును కోరిన మీకంటే మీ ఊరోణ్ణి, మీకు చెందినోడిని, మీకు బంధువుణ్ణి, మీకు అన్నిటికీ కావలసినోడిని నేను. కానీ ఆయనకి ఏమీ కాను, వెతుక్కుంటా వచ్చి నన్ను బాగు చేసిపోయాడు రా. హల్లెలూయా, హల్లెలూయా. వెతుక్కుంటా వచ్చి నన్ను ముట్టి వెళ్ళాడు. ఆయన కోసం కాక మీకోసమా? వెలేస్తారా నన్ను? వెలేస్తారా? మీరు నన్ను వెళ్ళేసేది ఏందిరా? ఈ ఊరు మొత్తాన్ని నేనే వెలేసి వెళ్ళిపోతున్నా పడే అని పోయాడు. మీరు నన్ను వెళ్ళేసేది ఏంది? మీ బంధ. యేసు ఎప్పుడైతే నాకు దొరికాడో అప్పుడే నేను మిమ్మల్ని మొత్తాన్ని వెళ్ళేసాను. మీరు నన్ను వెళ్ళేసేది ఏంది? నాకు యేసు చాలు, ఆయన చాలు. ఇప్పుడు ఈ బాధ అంతా ఏంటంటే, ఇంత చేసి కళ్ళు బాగు చేశాడు. ఆయన ఇచ్చిన కళ్ళతో అన్నీ చూస్తున్నా, నీ దరిద్ర ముఖాలన్నీ చూస్తున్నా, కళ్ళు ఇచ్చినోడిని చూడలేకపోయా. ఇప్పుడు అది ఆయన బాధ. ఆ దరిద్రులు పానిచ్చారా వాళ్ళ పంచాయతీ వాళ్ళు? అరే నన్ను ఒక్కసారి ఆయన చూడండిరా, ఆయన వెళ్ళిపోతాడ్రా, ఒక్కసారి చూడండిరా అంటే వీళ్ళ పంచాయతీ. దరిద్రులని బాధపడతా నిట్టూర్పులు విడుస్తూ ఊరు బయట కూర్చుంటే ఆయనకి మరుగై ఉంటుందా? ఎరగడు. ఇన్ని ఎరిగినోడు అది ఎరగడు. ఇదిగో వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు, వాళ్ళ దగ్గరకు వచ్చాడు. నీకు చూపించిన వాడిని నువ్వు ఎరుగుదువా అని అడుగుతాడు. ప్రభువా ఆయన ఎవరో నాకు తెలిస్తే వెళ్ళి సాష్టాంగ పడుతుంది కదా. ఎక్కడ చూడనిచ్చారయ్యా దరిద్రులు? బాగుపడ్డాను, పంచాయతీ పెట్టారు. లైన్లోకి వచ్చాను, పంచాయతీ పెట్టారు. ఇప్పుడు నా కళ్ళు వచ్చిన ఆనందం కూడా లేదు. ఎందుకు లేదు?
కళ్ళు ఇచ్చినోడిని చూడలేకపోయా కదా. నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే అన్నాడు. నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే. నీకెవరు చూపించారో ఆయనే ఇప్పుడు నీ ముందు నిలబడ్డాడంటే ఆ మాంసం వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఏడుస్తాడు. చూసారా, వెతుక్కున్నాడు. బాగుపడ్డాడు, ఊళ్ళో కలిసిపోయాడా, నా కోసం ప్రత్యేకించబడ్డాడా? బాగుపడ్డాడు, ఊళ్ళో కలిశాడా, నా కోసం ధీటుగా నిలబడ్డాడా? వీడి కృతజ్ఞత ఎంత అని చూశాడు. వాడు 100కు 100 మార్కులు తెచ్చుకున్నాడు, పాస్ అయ్యాడు. కొంతమంది మనుషులకు భయపడి, కులానికి భయపడి, మతానికి భయపడి, దేవుని కార్యాలు చూస్తా కూడా తెగించలేక, క్రీస్తుకు సాక్షిగా ఉండలేక దాక్కుండిపోతారు. జనాలు కావాలి అని, జనాలు కావాలనుకుని దాక్కునోడికి జనమే. మీరు లేకపోయినా పర్వాలేదు, నాకు యేసు చాలు అన్నోడికి సాక్షాత్తు యేసే వస్తాడు. యేసే వచ్చాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసే వచ్చాడు. చాలామంది జీవితాల్లో అలాగ ఆయన రావటం జరిగింది. రియల్గా వచ్చి కనపడి మాట్లాడి కార్యాలు చేసి వెళ్ళటం కూడా జరిగింది. నమ్మరు, నిజం. చాలా సాక్ష్యాలు చెప్పా గతంలో నేను, ఇంక అవసరం లేదు. ప్రార్థనా విజయాల్లో ఉన్నాయి, చూసుకోండి. గుండాబత్తిని దేవదానం అనే దైవజనుడు యేసయ్య మా ఇంటికి వచ్చాడు అని రాశాడు ఆయన బుక్లో. కావాలంటే మా ఊరికి కూడా పోయి అడగండి, ఆ సాక్ష్యం నిజమో కాదో వాళ్ళే చెబుతారు అన్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో ఫోన్లో మాట్లాడారు ఆయన. మాట్లాడి, నేను చెప్పటం కాదు తమ్ముడు, వెళ్ళి మా ఊర్లో అడగండి, అది జరిగిందో లేదో మా ఊరే సాక్ష్యం చెప్పింది అన్నాడు. రియల్. వస్తాడు ఆయన. నేను కూడా ఆయన్ని ఎరుగుదును, అనుభవించాను, నాకు తెలుసు. విచిత్రంగా ఉంటాయి ఆయన కార్యాలు. కాబట్టి అదే వెతుక్కుంటాడు ఆయన. నిన్ను బ్లెస్ చేయటమే కాదు, ఆశీర్వదించటమే కాదు, ఆశీర్వదించబడ్డ నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నావా, లేకపోతే ఆశీర్వాదాన్ని పొంది విలాసవంతమైన జీవితంలోకి వెళ్ళిపోయి భోగలాలంలో మునిగిపోయావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా, భ్రష్టు పట్టావా? వెతుక్కుంటాడు. నువ్వు దేవునికి కృతజ్ఞత చూపే లిస్టులో ఉండాలి. భళా, ఇంత మేలు చేశాను నీకు, ఎంత కృతజ్ఞత చూపించావు నా కుమారి అనాలా? ఇంత మేలు చేశాను నేను వాడికి, నా కుమారుడికి ఇంత మేలు చేశా, ఆ ఇంత మేలుకి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో చూడు నా ఎడ్ల అని నిన్ను నన్ను చూసి ఆ కృతజ్ఞత బుద్ధిని బట్టి మెచ్చుకోవాలి ఆయన. మురిసిపోవాలి, ముచ్చట పడాలి. ఎంతమంది ఉన్నారు అలాగా? మనం ఎలాగున్నాం? అలానే ఉన్నామా, లేకపోతే నీవెందుకు ఇట్లా అయిపోయావు అనిపించుకునే స్థితిలో ఉన్నామా? మనం పరిశీలించుకోవాలి. అవసరమై తెగించాల్సి వస్తే తెగించాలి. రెండవది, 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచినప్పుడు, 10 మంది కుష్ఠరోగుల్ని మీకు తెలుసు ఆ స్టోరీ, మస్తు సార్లు వినుంటారు, చదివి కూడా ఉంటారు. 10 మంది కుష్ఠరోగులు దూరంగా నిలబడి, ప్రభువా మమ్మల్ని రక్షించని కేకలేశారు. చూశాడు, చేతులు ఎట్లాగా అంత కట్లు కట్టుకొని ఉన్నారు, దగ్గరికి రాకూడదు. ప్రభువా మమ్మల్ని కరుణించని కేకలేస్తే, సరే మీరు వెళ్ళి యాజకుడిని కనపరుచుకోండి అన్నాడు. యాజకుడికి ఎప్పుడు చూపించుకోవాలా? కుష్ఠరోగి జబ్బు తగ్గినప్పుడు పాళెంలోకి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలా. జబ్బు తగ్గక మునుపు వెళ్తే రాళ్ళతో కొడతారు. ఇప్పుడు వెళ్ళి యాజకుడి కనపరుచుకోండి అన్నాడంటే అర్థం ఏంటి? అడిగినప్పుడే తగ్గిపోయింది పొండి అన్నాడు. ఇక ఆయన తగ్గిపోయింది పొండి అంటే ఇంకుంటుందా? వారు పోవుచూ ఉండగా శుద్ధులైరి అనుంది. శుద్ధులైరి పోతా ఉండగానే శుద్ధులైపోయారు. వాళ్ళ కట్లు లూజ్ అయిపోయినాయి, ఆ చీము రక్తాలు గారే గాయాలన్నీ మానిపోయినాయి,
ఈ ఫింగర్స్ నార్మల్ లేచినాయి, అట్లాగా ఇట్లా ఉండిపోయే ఫింగర్స్, ఇలా ఉండే ఫింగర్స్ ఓపెన్ అయిపోయినాయి. నాకు నా చేతులు వచ్చింది రే, నా చేతులు బాగుపడి అందరూ చూసుకున్నారు. 9 మంది యాజకునికి కనపరుచుకోవడానికి పోయారు. యాజకుడికి ఎందుకు చూపించుకోవాలా? యాజకుడికి చూపించుకుంటే యాజకుడు ఓకే చేస్తే అప్పుడు వెళ్ళి ఊళ్ళో జాయిన్ అయిపోవచ్చు ఫ్యామిలీస్లోకి. అందుకని 9 మంది అటే పోయారు. ఒక సమరయుడు పరిగెత్తుకుంటా యేసు దగ్గరికి పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి. ప్రభా యేసయ్యా అనుకుంటా పరిగెత్తున్నాడు, గావు కేకలేసుకుంటా. పరిగెత్తుకుంటూ ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన్ని గనపరుస్తూ ఉన్నాడు. ప్రభా బాగుపడ్డా ప్రభా, ఇదిగో చూడయ్యా, నా చేతులు చూడయ్యా, నా కాళ్ళు చూడయ్యా, నా ముఖం చూడయ్యా, నా సర్వ శరీరము దుర్గంధ భరితము, నా రూపం నేనే చూసుకోలేను. ఇదిగో నేను ఎలాగైపోయానో చూడు ప్రభా, నన్ను బాగు చేసావు ప్రభా, నీ కృతజ్ఞతలు ప్రభా అని ఆయన పాదాల దగ్గర పడి స్తుతిస్తుంటే, స్తోత్రంతో పరిగెత్తితే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? వానికెళ్ళి చూడట్లా, దారికెళ్ళి చూస్తున్నాడు. అంటాడు కూడా అక్కడ, 10 మంది శుద్ధులైది కారా, మిగిలిన 90 ఎక్కడా? ఈ సమరయుడు తప్ప ఎవడునూ శుద్ధి పొందలేదా? అందరినీ బాగు చేశానే, అందరినీ స్వస్థపరిచానే, ఈ ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెబుతున్నాడు. మిగిలిన 9 మంది ఎక్కడా? వెతికాడా లేదా? చూశాడా లేదా? ఆయన కనిపెడతాడు. చేసి వదిలేడు, మేలు చేసి వదిలేడు. పొందినవాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడో లేదో కనిపెడతాడు ఆయన. నీ బాధల్లో ఉన్నప్పుడు నిన్ను చూసి నీకు సహాయం చేసిన దేవుడు ఆ బాధల్లోంచి గట్టెక్కిన తర్వాత నువ్వేం చేస్తున్నావు చూస్తాడా? నిశ్చయంగా చూస్తాడు. ఒకడొచ్చాడు, 9 మంది పోయారు. 3వది యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు జబ్బుతో బాధపడ్డాడు. 38 ఏళ్ళు. ఆ 38 సంవత్సరాల సీనియారిటీ వచ్చింది జబ్బులో. అలాంటి వాడిని బాగు చేశాడు. సీనియర్ అన్నమాట, పేషెంట్లో సీనియర్ పేషెంట్, 38 ఇయర్స్. బహుకాలం నుండి అక్కడే ఉన్నాడు, కదలలేని మెదలలేని జబ్బు. ఒక మాటతో లేపి బాగు చేశాడు, స్వస్థపరిచాడు. బహుకాలం నుండి అక్కడే పడున్నోడిని నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడు అంటే లేచి నడిచాడు, గంతులేస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభు. వెళ్ళిపోయి మళ్ళా వాడిని గమనిస్తాడు. వీడు ఎక్కడున్నాడు? వీడు 38 సంవత్సరాలు జబ్బుతో బాధపడ్డాన్ని బాగు చేశా కదా, వీడు ఎక్కడ తిరుగుతున్నాడు అని మళ్ళా వచ్చి కనిపెడితే దేవాలయంలో కనపడ్డాడు. వాళ్ళ ఇంట్లో కాదు, బజార్లో మిటి కాదు, పేకాట దగ్గర కాదు. ఎక్కడ? పేకాట దగ్గర కాదు. పల్లెటూళ్ళల్లో సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఒడ్డెక్కిస్తే బాగుపడ్డదాకేమో ప్రార్థన, స్తోత్రం హల్లెలూయా అని బాగుపడ్డాక పేకాటగాళ్ళతో పోయి కూర్చుంటాడు. ఎరా మొక్కయ్యని అన్నా, ఏందన్నా నువ్వు? ఏళ్ళెళ్ళే అబ్బాయి, ఒక ఆటలే కానీ. ఆడవాళ్ళు గవలాట దగ్గర కూర్చుంటారు. గవలో ఇప్పుడు గవలో లేదు, మొక్క లేదు, అందరికీ సెల్ ఫోన్ ఒకటి చిక్కిందిగా. కళ్ళు పోయిందాకా నేత్రాశ పాపం ఎంత కావాలంటే అంత చేసుకుంటున్నారు. ఏం పాపం? పెద్దగా చెప్పండి. నేత్రాశ పాపం ఎంత కావాలంటే అంత నేత్రాశ పాపం. బాగుపడ్డాడు ఒకడే క్లబ్లో పోయి కూర్చుంటాడు. పల్లెటూళ్ళలోనే పొలాల్లో పేగలు కూర్చుంటే బాగుపడ్డాడు ఒకడు క్లబ్లో పోయి కూర్చుంటాడు. పంపతీసి మీలో ఎవరైనా ఉన్నారేంది? శ్రమంలో ఉన్నప్పుడు దేవా స్తోత్రం అని దేవునికి నమ్మకంగా ఉన్నట్టు కనపడి బాగుపడ్డాక ఫంక్షన్ లైట్గా తీసుకున్నా, జస్ట్ 2 స్విప్స్, జస్ట్ ఒకరికట్ట స్విప్ చేసి అంతే అని పుచ్చుకుంటున్నాయింది చొక్కా.
లైట్గా తీసుకుంటుంటారు భక్తులు. ఏం చేస్తున్నావు? శ్రమలో ఉన్నప్పుడు ఎలాగున్నావు, విడుదల పొందిన తర్వాత ఎలాగున్నావు వెతుక్కోడా ఖచ్చితంగా కనిపెట్టుకుంటాడు ఆయన. కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే ఇంకా విస్తారంగా దీవిస్తాడు ఆయన.